హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. మనము ఈ సెట్ క్వశ్చన్స్ చూస్తున్నాము అండ్ ఐ థింక్ ఈ సిరీస్లో దిస్ ఇస్ ది 6th వీడియో. 161 క్వశ్చన్ నుంచి 170 వరకు డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పటికీ ఆల్రెడీ మనము 60 క్వశ్చన్లు కంప్లీట్ చేయడం జరిగింది 100 క్వశ్చన్లకు వెళ్ళి. సో 61st క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. రైట్, సో ఐడెంటిఫై ది కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, among the following which refer to sag in a overhead line. So sag కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. Catenary is the shape attained by the line conductor if suspended from towers of same height. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది గ్రౌండ్, ఇది ఒక టవర్, పక్కన ఇంకో టవర్ ఉంది, రెండు సేమ్ హైట్. ఇక్కడ మీకు సేమ్ లెంత్ కనిపించకపోవచ్చు. ఇప్పుడు దీని నుంచి మనం ఒక కండక్టర్ సింగింగ్ చేసుకుంటూ పోయినప్పుడు కండక్టర్ ఎట్లా ఉంది, ఇట్లా ఒక రకమైనటువంటి ఒక యూ షేప్, కంప్లీట్ యూ అంటే ఇది కంప్లీట్ యూ, అట్లా కాకుండా ఒక రకమైనటువంటి యూ షేప్, చాలా నేరోగా, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఇట్లా ఉంటుంది, కానీ మరీ స్ట్రైట్ కాకుండా కొంచెం బెండ్, లిటిల్ బిట్ అట్లా. ఓకే, సో దాన్ని ఏమంటారంటే క్యాటనరీ షేప్ అంటారు అన్నమాట. సో ఒకవేళ ఈ రెండు పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ హైట్ ఆఫ్ ద టవర్ అని అంటున్నాడు, సేమ్ హైట్ ఆఫ్ ద పోల్స్, ఈ రెండు పోల్స్ కానీ రెండు టవర్స్ కానీ సేమ్ హైట్. ఇప్పుడు ఆ సేమ్ హైట్ కాబట్టి రెండు కూడా సేమ్ పాయింట్ దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాప్, ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది, మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. వాస్తవానికి అయితే కండక్టర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టినప్పుడు ఆ స్ట్రైట్ లైన్లో ఉండాలి, కానీ ఉండదు, కొంత గ్యాప్ అన్నది ఏర్పడుతుంది, ఒక డిస్ప్లేస్మెంట్ అన్నది వస్తుంది. అందుకే కదా ఈ యూ షేప్ అనేది వచ్చింది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దీన్నే సాగ్ అంటారు. వాటిని మనం ఇంత స్ట్రైట్గా స్ట్రింగింగ్ చేయడం అనేది సాధ్యపడదు. అందుకనే కొంచెము ఈ రకమైనటువంటి సాగ్ వస్తుంది. ఈ సాగ్ దేని వల్ల వస్తుంది అంటే టెంపరేచర్ వల్ల సాగిపోవచ్చు, అండ్ టెంపరేచర్ పెరిగిందని అంటే సాగిపోతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తగ్గిందనుకోండి, కాంట్రాక్షన్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. అది అంటే ఆ యూ షేప్ అనేది తగ్గిపోయి చాలా వరకు స్ట్రైట్ అయిపోతుంది. సపోజ్ నువ్వు ఆల్రెడీ స్ట్రైట్గా స్ట్రింగ్ చేసినావు అనుకో, వింటర్ సీజన్ వచ్చింది అనుకో, అప్పుడు అది ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ స్ట్రైట్లో ఉంది, అప్పుడు అది స్ట్రింక్ అయిపోయి ఏమైపోతుంది అంటే టోటల్ కండక్టర్ పైన చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ కండక్టర్ బ్రేక్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. సో అందుకనే దాన్ని అవాయిడ్ చేయడానికి మనము కొంత సాగ్ని మెయింటైన్ చేస్తాం. ఎందుకనంటే మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇంకా కిందికి సాగిపోతుంది. సో మరీ కిందికి సాగిపోకుండా మళ్ళీ వింటర్ వచ్చిన తర్వాత మరీ స్ట్రెస్ ఎక్కువ అవ్వకుండా, టెన్షన్ అవ్వకుండా మనం ఒక మినిమం సాగ్ని మనం మెయింటైన్ చేస్తుంటాం అనమాట. సో దాన్నే సాగ్ అని అంటారు అనమాట. ఇఫ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ సాగ్ అండ్ టెన్షన్ ఇన్ ద కండక్టర్ విల్ ఇంక్రీజ్. టెంపరేచర్ పెరిగితే సాగ్ పెరుగుతుంది కానీ టెన్షన్ పెరగదు. టెన్షన్ ఎప్పుడు పెరుగుతుంది? ఇప్పుడు నువ్వు సాగ్ అయిపోతుందంటే అది రిలాక్స్ అయిపోతున్నట్టు. టెన్షన్ ఎందుకు ఉంటుంది? దానికి టెన్షన్ ఉండదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అయిపోతుంది. సో ఏ ఆప్షన్లోనైతే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని ఉన్నదో అది మనకి ఆన్సర్ కావాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఈ రెండింటిని కొట్టేయచ్చు. అప్పుడు 3 and 4 మనకి ఆన్సర్ కావాలి. 3 and 4లలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సాగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పాన్ బిట్వీన్ ది కండక్టర్స్. ఒక్కసారి సాగ్ ఫార్ములా తీసుకుంటే WL²/8T అని అంటారు అనమాట. సో W అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ ద కండక్టర్ పర్ యూనిట్ లెంత్, L అంటే స్పాన్ అనమాట. సో చూడండి, స్పాన్ పెరిగిందని అంటే సాగ్ కూడా పెరుగుతుందని అర్థం అనమాట. సో సాగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పాన్ బిట్వీన్ ద కండక్టర్స్ అని అంటున్నాడు. ఎస్, కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్పాన్ స్క్వేర్, నాట్ జస్ట్ స్పాన్. ఇది గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ ఆఫ్ ద స్పాన్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పాన్ ఒక లెక్క, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద స్పాన్ ఆర్ స్పాన్ స్క్వేర్ అనేది ఇంకో లెక్క. సో 3 అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అయిపోవాలి. సో 3 అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది థర్డ్ వన్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయిపోవాలి. అండ్ ఆటోమేటిక్గా 4th వన్ కూడా స్ట్రింగింగ్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అడ్జస్టింగ్ సాగ్ అండ్ టెన్షన్ ఇన్ ద కండక్టర్. దట్ ఈస్ ఫైన్, రైట్? ఇది క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 162 క్వశ్చన్ చూడండి. ఇన్సులేటర్స్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. పిన్ ఇన్సులేటర్స్ మ్యాక్సిమం 33 kV. అంటే పిన్ ఇన్సులేటర్ కెన్ మ్యానుఫ్యాక్చర్ అప్ టు 66 kV, కానీ 36 to 66 kVలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే అన్ఎకనామికల్ అనమాట. అంటే అదే కాస్ట్కి నీకు ఇంకా బెటర్ ఇన్సులేటర్స్ వస్తాయి, లైక్ డిస్క్ ఇన్సులేటర్స్ వస్తాయి. సో పిన్ ఇన్సులేటర్ మ్యాక్సిమం క్యాప్డ్ అప్ టు 33 kV వరకే మీకు ఈ పిన్ ఇన్సులేటర్స్ కనిపిస్తాయి. షాకిల్ ఇన్సులేటర్స్
స్టాకింగ్ ఇన్సులేటర్స్ ఓన్లీ ఎల్టీ లైన్స్లో అంటే 440 వోల్ట్స్ వరకు మాత్రమే యూజ్ చేస్తారనమాట. అండ్ అది కూడా ఎక్కడ ఎండింగ్లో లైన్ ఎండ్స్లో పోల్స్ ఎండ్స్లో యూజ్ చేస్తారనమాట. కోన్ ఇన్సులేటర్స్ అంటే పిన్ ఇన్సులేటర్లోనే బేసిక్ వర్జన్ కోన్ ఇన్సులేటర్ అంటారనమాట. సో దీన్ని ఎల్టీ లైన్స్లో యూజ్ చేస్తుంటారనమాట. సో ఇది పిన్ ఇన్సులేటర్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. సస్పెన్షన్ ఇన్సులేటర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డిస్క్ ఇన్సులేటర్స్. ఓకే, సో మల్టిపుల్ డిస్క్లు ఉన్నాయంటే వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ పెరిగిపోతుంది అన్నట్టు ఆ సస్పెన్షన్ ఇన్సులేటర్. ఎందుకంటే ఈచ్ డిస్క్ 11 kV. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిస్క్లు పెట్టినాం అనుకోండి సిరీస్లో ఒక సస్పెన్షన్ ఇన్సులేటర్ ఒక స్ట్రింగ్ ఫామ్ చేసినామంటే 110 kV అయిపోతుంది. అంటే హై వోల్టేజ్ లైన్స్లో కూడా మనం వాడుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రింగ్ ఇన్సులేటర్ హ్యాస్ 4 డిస్క్ ఇన్సులేటర్ యూనిట్స్. వోల్టేజ్ అక్రాస్ ద బాటమ్ మోస్ట్ యూనిట్ నియర్ ద లైన్ కండక్టర్ ఇస్ 33 kV. పర్సంటేజ్ స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా మనకు తెలియాలి. స్ట్రింగ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటిది? వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఇంటూ బాటమ్ డిస్క్ వోల్టేజ్. సో బాటమ్ డిస్క్ వోల్టేజ్ బాటమ్ మోస్ట్ యూనిట్కి ఎంత వోల్టేజ్ ఉంటుంటున్నాడు? 33.33% ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్ అని అంటున్నాడు. సో 33.33% ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ డిస్క్ వోల్టేజ్ VB అని అనుకున్నాను, రేటెడ్ వోల్టేజ్ VR అనుకున్నాను. 33.33 అంటే ఏంది? 1/3 అన్నట్టు. సో దిస్ VB ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ VR అని కూడా రాయొచ్చు కదా. సో వోల్టేజ్ అక్రాస్ ద స్ట్రింగ్ అనేది రేటెడ్ వోల్టేజ్ ఆల్వేస్. సో దిస్ ఇస్ ద రేటెడ్ వోల్టేజ్. నెంబర్ ఆఫ్ డిస్క్స్ 4 ఇంటూ బాటమ్ డిస్క్ వోల్టేజ్ ఎంత? 1/3 ఆఫ్ ద రేటెడ్ వోల్టేజ్. సో 1/3 ఆఫ్ రేటెడ్ వోల్టేజ్. VR కొట్టేస్తే ఏమైపోయింది? 3 పైకి పోతుంది, 3/4 అయిపోతుంది. 3/4 అంటే 0.75 అయిపోతుంది. పర్సంటేజ్లో చేయాలంటే దీన్ని ఇంటూ 100 చేయాలి. సో ఈ కంప్లీట్ దాన్ని ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. అంటే 75% ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చిండు. నెక్స్ట్, షీతింగ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఈజ్ కామన్లీ డన్ బై. షీతింగ్ అంటే లెడ్ షీతింగ్ యూజ్ చేస్తారు. ఈ షీతింగ్ ఎందుకు యూజ్ చేస్తారనంటే అబ్జార్బ్ మాయిశ్చర్, మెయిన్గా మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి అండ్ ప్లస్ మెకానికల్ ప్రొటెక్షన్ కోసము మనము యూజ్ చేస్తాం. ఓకే, ఐరన్ని యూజ్ చేయము, కాపర్ వాడము. రబ్బర్ని ఇన్సులేషన్లో వాడతారు. మళ్ళీ రబ్బర్ ఇన్సులేషన్లో వాడతాము. ఐరన్ అసలు ఎక్కడ వాడము. కాపర్ని ఒక కేబుల్ కోర్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే మెయిన్ కండక్టర్ అయితే ఉంటుందో దాంట్లో కాపర్ వాడుకోవచ్చు. ఐరన్ కాకుండా మనము స్టీల్ యూజ్ చేయొచ్చు. స్టీల్ దేనికి వాడతామంటే ఆర్మరింగ్కి వాడతాం అనమాట. ఆర్మరింగ్కి అంటే ఒక కేబుల్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. షీత్, బెడ్డింగ్, ఆర్మరింగ్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెటీరియల్ యూజ్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్, 2 సింగిల్ కోర్ కేబుల్స్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ కోర్. సో చూడండి అమ్మా, బేసిక్గా కేబుల్ అంటే ఏంటి? బేసిక్ కేబుల్ అంటే ఏంటిది? కేబుల్ అంటే ఏంటంటే ఒక బేర్ కండక్టర్, అంటే సింపుల్ ఒక కండక్టర్ ప్లస్ దానిపైన ఒక ఇన్సులేషన్ లేయర్. ఓకే, ఇన్సులేషన్ లేయర్ ఇచ్చేస్తే దాని కేబుల్ అయిపోతుంది. ఆర్ వైర్ అని కూడా అనొచ్చు. సింపుల్ లాంగ్వేజ్లో వైర్ అని కూడా అనొచ్చు. సింపుల్ కేబుల్ ఈజ్ అ వైర్. ఇంకా కాంప్లెక్స్ కేబుల్ ఉంటే అప్పుడు దాని కేబుల్ అంటాం. అంటే ఇంకా మల్టిపుల్ లేయర్స్, ఇంకా డిఫరెంట్ ప్రొటెక్షన్ గ్రేడ్స్ కానీ అట్లా. సో ఏమంటున్నాడు? సేమ్ టైప్ ఆఫ్ కోర్ అంటే కండక్టర్ సేమ్ ఉంది విత్ ఈక్వల్ డయా. కండక్టర్ యొక్క థిక్నెస్ అది కూడా సేమ్ తీసుకుందాం. ఇదొక కండక్టరు, ఇదొక కండక్టర్, రెండు కూడా ఇట్లా సేమ్ టు సేమ్ లెంత్. ఎంత? ఇది R అనుకుందాం, రేడియస్ R అనుకుందాం, సేమ్ రేడియస్. అండ్ సేమ్ డైఎలక్ట్రిక్ మీడియం, అంటే దాని బయట యూజ్ చేసినటువంటి డైఎలక్ట్రిక్ అంటే ఇన్సులేషన్ కూడా సేమ్ మెటీరియల్ అంటున్నాడు. హ్యావ్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్ సర్ఫేస్ టు సెంటర్ ఆఫ్ ద కోర్ ఈక్వల్ టు R1 R2 విత్ R1 గ్రేటర్ దెన్ R2 రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు ఇది కేబుల్ కదా, ప్రతి కేబుల్ పైన ఏముంటుంది? ఒక ఇన్సులేషన్ లేయర్ కావాలి. సో ఫస్ట్ కేబుల్ పైన కూడా ఒక ఇన్సులేషన్ లేయర్ ఉంది, సెకండ్ కేబుల్ పైన కూడా ఒక ఇన్సులేషన్ లేయర్ ఉంది. అండ్ ఆ ఇన్సులేషన్ థిక్నెస్ని ఎట్లా వాడు మెజర్ చేస్తున్నాడు? ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కోర్ టు సర్ఫేస్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అన్నాడు? R1 అన్నాడు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద కోర్ టు సర్ఫేస్ ఎంత అన్నాడు? R2 అన్నాడు.
అండ్ R1 ఈజ్ గ్రేటర్ దెన్ R2 అని అన్నాడు. అంటే ఇక్కడ లాజిక్ మనకు అర్థమైపోయింది డైరెక్ట్గా. ఆటోమేటిక్గా ఫస్ట్ ఈ కండక్టర్ అయితే ఉందో దీని యొక్క థిక్నెస్ ఎక్కువ ఉంది, లేయర్ ఇన్సులేషన్ థిక్నెస్ ఎక్కువగా ఉన్నది, దీనికి ఇన్సులేషన్ మెటీరియల్ ఎక్కువ ఉంది, థిక్నెస్ ఎక్కువ ఉంది దీనికి కంపేర్ టు ది సెకండ్ కండక్టర్. ఓకే, సో ఇఫ్ బోత్ కేబుల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు సేమ్ వోల్టేజ్ స్ట్రెస్, ఓకే సేమ్ వోల్టేజ్ ఉన్నది, సో ప్రతి వోల్టేజ్కి ప్రతి కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతి కేబుల్కి ఒక కెపాసిటెన్స్ ఉంటుంది, అంటే ఈ ఇన్సులేటర్ మధ్యలో ఒక కెపాసిటెన్స్ ఉంటుంది, ఈ ఇన్సులేషన్ రీజియన్లో కెపాసిటెన్స్ ఉంటుంది, అండ్ లీకేజ్ రెసిస్టెన్సెస్ ఉంటుంది పర్ యూనిట్ లెంత్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు బేసిక్గా. ఓకే, సో కేబుల్ కెపాసిటెన్స్ గురించి అడుగుతున్నాడు. చూడండి, ఓకే, ఒక కేబుల్ సింగిల్ కోర్ కేబుల్ కెపాసిటెన్స్ ఫార్ములా, ఓకే, పర్ యూనిట్ లెంత్ ఏముంటుందనంటే C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఆర్, అంటే రిలేటివ్ పర్మిటివిటీ. రిలేటివ్ పర్మిటివిటీ అనేది ఆ మెటీరియల్ని బట్టి ఉంటుంది అనమాట, యూజ్ చేసినటువంటి ఇన్సులేటింగ్ మెటీరియల్ని బట్టి ఉంటుంది అనమాట. 18 ఇంటూ ln క్యాపిటల్ R బై స్మాల్ r మైక్రోఫెరాడ్ పర్ కిలోమీటర్. సో ఈ క్యాపిటల్ R అంటే ఏంటిది అని అంటే స్టాండర్డ్గా క్యాపిటల్ R అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కోర్, దట్ ఈస్ క్యాపిటల్ R. స్మాల్ r అంటే రేడియస్ ఆఫ్ ద కోర్, స్మాల్ r. ఓకే, సో క్యాపిటల్ R అంటే వాడు ఇచ్చినటువంటి ఈ R1 R2 ఈ క్యాపిటల్ R's అనమాట. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కోర్ టు సర్ఫేస్ ఆఫ్ ద ఇన్సులేషన్, ఇది R అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ కండక్టర్ దాని యొక్క R1 ఈజ్ ఈక్వల్ టు R1. సో అది ఎలా ఉంది, సెకండ్ కండక్టర్ యొక్క రేడియస్ కంటే ఎక్కువగా ఉంది. సపోజ్ ఈ R వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, న్యూమరేటర్ మొత్తం కూడా ఎక్కువగా ఉన్నట్టు అండ్ కెపాసిటెన్స్ తగ్గిపోతుంది అన్నట్టు. సో దేని యొక్క ఇన్సులేషన్ థిక్నెస్ ఎక్కువగా ఉంటుందో దానికి కెపాసిటెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఇన్సులేషన్ C1 ఈజ్ లెస్ దెన్ C2, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇన్సులేషన్ థిక్నెస్ పెరిగితే కెపాసిటెన్స్ తగ్గుతుంది, కెపాసిటెన్స్ తగ్గితే కెపాసిటివ్ రియాక్టెన్స్ పెరుగుతుంది. వాడు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ XC ఇచ్చిండు అనుకోండి, అప్పుడు XC1 గ్రేటర్ దెన్ XC2 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, కెపాసిటెన్స్కి కెపాసిటివ్ రియాక్టెన్స్కి డిఫరెన్స్ ఉన్నది. చాలామంది నాకు తెలిసి ఇది పెట్టిపోయి ఉంటారు. రైట్, నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ లీకేజ్ రెసిస్టెన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనము కెపాసిటెన్స్ గురించి చదువుకున్నప్పుడు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఏంటా కాన్సెప్ట్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అని అంటారు. గుర్తుందా లేదా? ఈ ఇన్సులేషన్ రెసిస్టెన్స్నే లీకేజ్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్నే మనము లీకేజ్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. అండ్ దాని వాల్యూ ఎలా ఉండేది మనకి, ρ/2πL. L అంటే లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్, ln R2/R1. సో ఈ R2 నథింగ్ బట్ ఇక్కడ కాంటెక్స్ట్లో R, క్యాపిటల్ R, R1 అంటేనే R. సో R ఎక్కువగా ఉందంటే, ఇన్సులేషన్ థిక్నెస్ ఎక్కువగా ఉందంటే రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఆటోమేటిక్గా R1 ఈజ్ గ్రేటర్ దెన్ R2. అర్థమైందా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇస్ మోర్ రిలయబుల్? రింగ్ మెయిన్ సిస్టమ్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇది లీస్ట్ రిలయబుల్. ఐడెంటిఫై ది false statement among the following which refer to elimination system. Solid angle is the angle subtended by the sphere and at its center is 4 pi steradians. 100% right statement. Luminous intensity unit candela, ఇది right statement. Brightness is defined as intensity of a source given direction divided by the orthogonal projector. Yes. So brightness అంటే intensity by area. ఇప్పుడు ఫోర్ట్ అండ్ లక్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇల్యూమినేషన్ అంటే ఏంటిది? ఇల్యూమినేషన్ అంటే ఈతోనే రిప్రజెంట్ చేస్తాము, ల్యూమినస్ ఫ్లక్స్ బై ఏరియా. ల్యూమినస్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటిది? ల్యూమెన్. ఏరియా యూనిట్ ఏంటిది? మీటర్ స్క్వేర్. సో లూమెన్ పర్ మీటర్ స్క్వేర్ని మనము లక్స్ అని కూడా పిలుస్తాము, ఆర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తాము. అంటే ఫోర్ట్కి లక్స్కి మధ్యలో ఒక కన్వర్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. 1 ఫోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 లక్స్ అన్నాడు కదా, ఇది రాంగ్ అయిపోతుంది. 10,000 లక్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో అందుకనే
ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో వాడు ఏం అడిగిండు, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 60 వాట్ ల్యాంప్ అట, అంటే పవర్ రేటింగ్ 60 వాట్స్, అది ఎన్ని లూమెన్స్ లైట్ ఫ్లక్స్ బయటికి ఇస్తుంది, 1500 లూమెన్స్ ఇస్తుంది, ఎఫిషియన్సీ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు అనుకోవాల్సింది ఏంటిదంటే ల్యాంప్ ఎఫిషియన్సీ అనమాట. ల్యాంప్ ఎఫిషియన్సీ అంటే ఎన్ని లూమెన్స్ అవుట్పుట్ ఇస్తుంది ఒక ల్యాంప్ బై ఎంత వాట్స్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఒక లైట్ బల్బ్కి అవుట్పుట్ ఏముంటుంది, లూమినస్ ఫ్లక్స్ లైట్, ఇన్పుట్ ఏముంటుంది, పవర్. సో ఎన్ని లూమెన్స్ ఇస్తుంది, 1500. ఎంత పవర్ తీసుకుంటుంది, 60. 0 0 కొట్టండి, 3 2 6, 3 50, 250 కొట్టేస్తే 25. ఇప్పుడు ఈ ఎఫిషియన్సీకి యూనిట్స్ ఏంటిది, లూమెన్స్ యూనిట్ ఏంటిది, లూమెన్ పర్ వాట్స్. లూమెన్ పర్ వాట్. నార్మల్గా ఎఫిషియన్సీకి యూనిట్స్ ఉండవు, పవర్ ఎఫిషియన్సీ కానీ ఇట్లాంటివి తీసుకుంటే. పవర్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. పవర్ కొట్టేస్తే నో యూనిట్స్. కానీ ఇది ల్యాంప్ ఎఫిషియన్సీ. ల్యాంప్ ఎఫిషియన్సీ అని అంటే మీకు లూమెన్ పర్ వాట్ అనేది ఒక యూనిట్ ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది అన్ని ఎఫిషియన్సీ లాంటిది కాదు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటున్నాడు, విచ్ రెఫర్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ గుడ్ హీటింగ్ కాయిల్ ఫర్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. సో బేసిక్గా ఇక్కడ పాయింట్ గుడ్ హీటింగ్ కాయిల్ అని అంటున్నాడు. హీటింగ్ కాయిల్ అంటే ఏంటి, కాయిల్ విచ్ ఈజ్ యూజ్ టు హీట్. ఒక కాయిల్ హీట్ ఎప్పుడు చేస్తుంది, ప్రతి కాయిల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దాని నుంచి హీట్ చేస్తుంది. సో ఒక కాయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి, ఒక రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి హీట్ ఫార్ములా ఏంటిది, I² × R × T. సో నీకు ఒక గుడ్ హీటింగ్ కాయిల్ ఎప్పుడైతే అది గుడ్ హీట్, హై హీట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో దెన్ ఇట్ విల్ బికమ్ ఎ గుడ్ హీటింగ్ కాయిల్ అనమాట. సో ఇప్పుడు నీకు హై అమౌంట్ ఆఫ్ హీట్ కావాలంటే ఏం కావాలి, రిక్వైర్మెంట్స్, యూ షుడ్ బి ఏబుల్ టు పాస్ హై కరెంట్. సో హై కరెంట్ను పంపించాలి, లేకపోతే ఎక్కువసేపు హీట్ చేయాలి, ఎక్కువసేపు కరెంట్ను పంపించాలి, టైం షుడ్ బి మోర్. అదర్వైజ్ నువ్వు యూజ్ చేసినటువంటి కాయిల్ యొక్క రెసిస్టెన్స్ హై ఉండాలి. కాయిల్ యొక్క రెసిస్టెన్స్ హై ఉండాలంటే ఒకసారి రెసిస్టెన్స్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్లో పోతే R = ρL/A అని బట్టేటువంటి ఫార్ములా ఉన్నది. సో ఇప్పుడు ఒక కాయిల్కి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందంటే దాని యొక్క లెంత్ ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండాలి కాయిల్స్కి. నెక్స్ట్ దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అంటే దాని యొక్క థిక్నెస్ వెడల్పు తక్కువ ఉండాలంటే సన్నటి కాయిల్ యూజ్ చేయాలి, థిన్ వైర్స్ యూజ్ చేయాలి, థిక్ వైర్స్ యూజ్ చేసి థిన్ వైర్ యూజ్ చేయాలి, అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రో ఎక్కువగా ఉండాలి, అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి, రెసిస్టివిటీ ఎక్కువగా ఉండాలి, మెటీరియల్ని బట్టి ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇట్ షుడ్ హ్యావ్ హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇప్పుడే చెప్పిన హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే హీటింగ్, గుడ్ హీటింగ్ కాయిల్ అవుతుంది. సో ఇది రిక్వైర్మెంట్, మనకి కరెక్ట్ స్టేట్మెంట్, ఇది ఇన్కరెక్ట్ కాదు. సో ఇది మనకు ఆన్సర్ కాదు, మనకి ఇన్కరెక్ట్ అడిగిండు. ఇట్ షుడ్ హ్యావ్ అ హై మెల్టింగ్ పాయింట్. సి దిస్ ఈజ్ ఆల్సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ గుడ్ హీటింగ్ కాయిల్. ఎందుకనంటే ఇప్పుడు మనము హై టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 degrees దగ్గర నేను హీటింగ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఒక కాయిల్ని తీసుకున్నాను, 100 degrees దగ్గర హీటింగ్ చేసినాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని మెల్టింగ్ పాయింట్ కూడా 100 degrees అని అనుకుందాం. అంటే ఏమైపోయింది, నేను 100 degrees దగ్గర తీసుకొచ్చేసరికి అది మెల్ట్ అయిపోతుంది. ఇక మెల్ట్ అయిపోతే ఇంకేం హీటింగ్ చేస్తాం, మళ్ళీ కాయిల్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి. సో అందుకనే నువ్వు 100 degrees దగ్గర హీట్ చేయాలనుకుంటే నువ్వు యూజ్ చేసే కాయిల్ యొక్క మెల్టింగ్ పాయింట్ 200 degrees దగ్గర ఉండాలి. సో దట్ అది 200 దగ్గర మెల్ట్ అవుతుంది. మనం 200 దాకా వాడుకోం, మనం 100 దగ్గరనే వాడుకుంటాం. సో ఇట్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. సో దిస్ ఈజ్ ఆల్సో రిక్వైర్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్. కానీ వాడు మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసుకోమన్నాడు. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే చూడండి, ఇప్పుడు ఒక అగరబత్తి ఉంటుంది, అగరబత్తికి మనం మంట ముట్టిస్తే ఏమైపోతుంది, అది మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆక్సిడేషన్. సో దీంట్లో కూడా అట్లా బూడిదయ్యేటువంటి ప్రాపర్టీ ఉండకూడదు. నెక్స్ట్ ఇట్ షుడ్ హ్యావ్ హై టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అసలు ఇది ఉండకూడదు. ఇట్ షుడ్ హ్యావ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇది రైట్ ఆన్సర్ అయిపోతుంది. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంది, టెంపరేచర్ మారుతున్న కొద్దికి రెసిస్టెన్స్ కూడా మారాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక మెటీరియల్ని హీట్ చేసేటప్పుడు ఫస్ట్ దాని టెంపరేచర్ ఏదో రూమ్ టెంపరేచర్ 25 degrees దగ్గర ఉంటుంది. నేను దాన్ని 200 degrees దగ్గర హీట్ చేయాలి. సో నేను హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంటే ఇప్పుడు హై టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందంటే మారుతున్నప్పుడు టెంపరేచర్, దాని రెసిస్టెన్స్ కూడా మారుతుంటుంది. ఒక కాయిల్ యొక్క రెసిస్టెన్స్ మారింది అనుకో, దానిలో నుంచి వెళ్ళేటువంటి కరెంట్ మారుతుంటుంది, హీటింగ్ మారుతుంటుంది. అంటే నీకు ఒక స్టేబుల్ హీటింగ్ అనేది ఉండదు అనమాట. నీకు కావాల్సినటువంటి టెంపరేచర్ను అచీవ్ చేయలేవు, దాని కంట్రోల్ అనేది ఉండదు అనమాట. సో అందుకనే మనం యూజ్ చేసేటువంటి హీటింగ్ మెటీరియల్కి లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే లో టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఉంటే టెంపరేచర్ చేంజ్ అవుతున్న కొద్దికి దాని రెసిస్టెన్స్లో మార్పులు అనేవి చాలా తక్కువగా ఉంటుంది, అంత ఈజీగా వేరీ కాదు.
ఒక కాయిల్ని తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు నువ్వు హీట్ చేస్తే 200 డిగ్రీస్ వస్తుంది అంటే 200 డిగ్రీసే వస్తుంది. లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అదే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ స్టేబుల్గా లేనిది, హై టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందంటే ఇంకా దానికి గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. నువ్వు 10 మినిట్స్ హీట్ చేస్తే నీకు 100 డిగ్రీస్ వస్తుందని గ్యారంటీ ఉండదు. అట్లాంటి వాటిని మనం కమర్షియల్గా ఎట్లా యూజ్ చేసుకుంటాం? యూజ్ చేసుకోలేము. నెక్స్ట్, ఆపరేషన్ ఆఫ్ ఏ డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్ రిక్వైర్స్. చూడండి, డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్ అంటే ఆర్క్ ఫార్మేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్క్ ఫామ్ కావాలంటే ఒక ఆర్క్లో వోల్టేజ్ అనేది లో వోల్టేజ్ ఉంటుంది. సో హై వోల్టేజ్ అవసరం లేదు. ఇప్పుడు ఆర్క్ యూజ్ చేసినామనంటే ఆర్క్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి మనము ఏం యూజ్ చేస్తామనంటే ఇండక్టర్స్ని యూజ్ చేస్తాం, ఆర్ చోక్ని వాడతాం, ఆర్ రియాక్టర్స్ని వాడతాం. ఈ అన్నీ ఒకటే దాని 3 పేర్లు. ఇవి యూజ్ చేసినప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ లో ఉంటుంది. సో ఆర్క్ బేస్డ్ డివైజెస్, ఆర్క్ ఫర్నేస్ కావచ్చు, ఆర్క్ ల్యాంప్ కావచ్చు, ఆపరేటింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది లో ఉంటుంది. సో హై పవర్ ఫ్యాక్టర్ కాదు. అండ్ లో కరెంట్, ఆర్క్ అంటేనే షార్ట్ సర్క్యూట్, హై కరెంట్. లో కరెంట్ ఇవ్వడానికి వచ్చే హై కరెంట్. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అయిపోతుంది. బట్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆర్క్, ఇక్కడ చూడండి, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆర్క్ ఈజ్ హై. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆర్క్ ఈజ్ హై అంటే యూనిటీ ఉంటుంది. కానీ ఆర్క్తో పనిచేసేటువంటి డివైస్ యొక్క పవర్ ఫ్యాక్టర్ లో ఉంటుంది. ఎందుకనంటే ఇది ఆర్క్ అనుకోండి, ఇది డివైజ్. ఆర్క్ పవర్ ఫ్యాక్టర్ 1, ఎందుకంటే ఆర్క్ ఈజ్ ఎ రెసిస్టర్. కానీ ఈ ఆర్క్కి బయట నుంచి సప్లై ఇస్తాం. ఆ సప్లైలో మనం ఒక చోక్ను వాడాలి. సో ఓవరాల్గా ఈ సిస్టమ్ అనేది లో పవర్ ఫ్యాక్టర్ అయిపోతుంది డ్యూ టు ఈ చోక్. ఎందుకంటే ఈ ఆర్క్ని స్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ దీన్ని వాడాల్సి వస్తుంది. సో ఓవరాల్గా లో పవర్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఆర్క్ ఫర్నేస్ కానీ ఆర్క్ ల్యాంప్ కానీ ఓవరాల్గా లో పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆర్క్ మాత్రమే అడిగిందంటే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆర్క్ ఈజ్ 1 యూనిటీ, ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్యూర్ రెసిస్టర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.